అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూణే బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న నవలే బ్రిడ్జ్ వద్ద అతి వేగంగా వస్తున్నటువంటి ఒక కంటైనర్ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి ముందున్న 6 వాహనాలను ఢీకొట్టింది. దీంతో 2 ట్రక్కులు ఒక కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందారు. 10 మందికి గాయాలైనట్టుగా సమాచారం వస్తుంది. గాయపడ్డ వాళ్ళని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం సెల్ఫీ పాయింట్ వద్ద జరగడంతో సాతారా రోడ్ నుంచి పూణే వైపు వస్తున్న కంటైనర్ ట్రక్కు బ్రేక్ ఫెయిల్ కావటం ప్రధాన కారణంగా పోలీసులు కూడా తెలియజేశారు. ప్రమాద తీవ్రతను అదుపు చేయడానికి 2 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పుతున్నటువంటి పరిస్థితి ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. పూణే జాతీయ రహదారి మీద పెద్ద ఎత్తున ఒక అందరూ కూడా అక్కడ స్థానికులు అటుగా వెళ్ళే వాళ్ళు షాక్ అయిపోయారు ఈ దృశ్యాన్ని చూసి. ఒక్కసారిగా ట్రక్ అట్లా వేగంగా దూసుకొస్తుంది, బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి. ఒకదాని తర్వాత 6 వాహనాలు కూడా బలంగా ఢీకొట్టినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఆ ఢీకొట్టినటువంటి సమయంలో 2 ట్రక్కులకి బలంగా వేగంగా ఢీకొట్టడంతో మంటలు చెలరిగాయి. అంతకుముందే చిన్న చిన్న కార్లు ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. వాటిని ఢీకొట్టి పెద్ద ట్రక్కుల దగ్గర ఢీకొట్టిన తర్వాత అప్పుడు ఆగిపోయిన తర్వాత ఒక్కసారిగా మరి ఆయిల్ లీక్ అయిందేమో కానీ ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మొత్తం కూడా అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మందికి పైగా తీవ్రంగా గాయాలను పరిస్థితుంది. మొత్తం కూడా ఒక రక్తసిక్తం అయిపోయింది. ఆ జాతీయ రహదారి పూర్తిగా చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు, అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళు సహాయ కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఎవరన్నా గాయాలతో ఉన్నారో వెంటనే వాళ్ళని బయటికి లాగి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ఆ సెల్ఫీ పాయింట్ దగ్గర జరిగినటువంటి ఈ ప్రమాదంతో అక్కడ స్థానికులు ఒక్కసారిగా హడలిపోయారు, బెంబేలెత్తిపోయినటువంటి పరిస్థితి ఉంది. గాయపడ్డ వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్పాట్లోనే 8 మంది చనిపోయారంటే ఈ దుర్ఘటన ఎంత ఘోరంగా జరిగిందన్నది కూడా అర్థమవుతుంది. వెంటనే స్థానిక పోలీసులు వచ్చి దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. వాళ్ళు తేల్చింది ఏంటంటే ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావటం వల్ల ఆపడానికి వీలు కాక అదేవిధంగా మిగతా వెహికల్స్ మీద పోనిచ్చినట్టుగా తెలుస్తుంది. అది కూడా వేగంగా బలంగా ఢీకొట్టేసరికి చాలా కార్లు తుక్కు అయిపోయిన పరిస్థితుంది. కొన్ని పూర్తిగా ఆ మంటలకి కాలిపోయి ఆనవాళ్ళు కూడా గుర్తుపట్టినటువంటి స్థితిలో పరిస్థితి తయారైంది. 8 మంది స్పాట్లో చనిపోయారండి. చూడండి ఎంత ఘోర ప్రమాదమో. అక్కడ స్థానికులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున సౌండ్లు వచ్చేసరికి అటు ఇటు అసలు ఏంటి సౌండ్ ఎటు వస్తుందని చూస్తే ఒక ట్రక్ తోసుకుంటూ ముందుకు అట్లాగే పోతుంది. వెంటనే ఇది యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి తెలిసిపోయింది అక్కడ స్థానికులకి. వెంటనే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేలోపే ఘోరం జరిగిపోయింది. 6 వెహికల్స్ని ఢీ కొట్టేయటం, పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఫాట్మని మంటలు ఎగసిపట్టడం ఇవన్నీ కూడా క్షణాల్లో జరిగిపోయిన పరిస్థితుంది. వెంటనే అంబులెన్స్లో వచ్చిన తర్వాత అక్కడ స్థానికులు కొంతమందిని ఆసుపత్రులకు పంపించేశారు. పోలీసులు కూడా వచ్చి దర్యాప్తు చేస్తూ ఉన్నారు.